మరిపెడ మండలంలోని 4వ వార్డు. అదే విషయానికి 4వ వార్డులో గత ప్రభుత్వంలో ఏ విధంగా కౌన్సిలర్ కావచ్చు, పనులు ఏ విధంగా చేశారిక్కడ? అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిందా? లేకపోతే రా నెక్స్ట్ జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్‌లో ఎవరికి ఓటేయబోతున్నారో ఇక్కడ జనాల నాడి ద్వారా తెలుసుకుందాం మనం. ఇక్కడ మనతో పాటు 4వ వార్డుకు చెందిన ఒక పెద్దాయన ఉండడం జరిగింది. మీ పేరేంది? పానుగోతి వెంకన్న. వెంకన్న గారు. ఇప్పుడు వార్డ్ మెంబర్‌గా గెలిచిన వ్యక్తులు కావచ్చు, మీకు ఇక్కడ పనులనేది సక్రమంగా చేశారా? ఇక నార్మల్ గా ఈ కాలువలు తీయడం జరిగింది. ప్లస్ నెల రోజుల కాడ నుంచి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కాలువలు, సైడ్ కాలువలు తీసి నాడు వెళ్ళాడు. సరిగా వాటర్ రావు. ఒక రోజు వస్తే తప్పితే మరో 3 రోజుల తర్వాత వాటర్ వస్తాయి. ఇక్కడ ఈ జనరల్ మున్సిపాలిటీ ఉన్న జనరల్ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అదే పరిస్థితి, మున్సిపాలిటీ ఏర్పడ్డా కూడా ఇదే పరిస్థితి. దీని గురించి పట్టించుకోవడం లేదు. ఏ నిధులు వచ్చినా కానీ లీడర్లు కూర్చోవడం, పంచగా తినడం, నీకింత నాకింత, పార్టీకి ఏం పెడతారా మనకు వచ్చిన నిధులు కాజేద్దాం తప్ప ఊరిని డెవలప్ చేద్దాం, మున్సిపాలిటీ మంచి పేరు తెద్దాం అనే ఆలోచన ఎవరు లేదండి. ఇదంతా పొలిటికల్ బ్రోకర్, వీళ్ళంతా పైసలు పంచుకోవడం తప్ప ఏం లేదు. ఈ మరిపెడ మరిపెడ మున్సిపాలిటీ బాగు చేద్దామని గత 1985 నుంచి రెడ్డి అన్నయ్య గారు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఆయన అనుచరులుగా కాంటాక్టు, ఏమైనా పనులు, రోడ్లు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కింద నా వెనకాల వస్తే ఎన్ని రోడ్లు చేయాలో, ఇది ఒక్కొక్కటి వేసిన రోడ్డు కంకర తేలి మట్టి కూడా మళ్ళీ ఎవరైనా ఇప్పుడు కాంట్రాక్ట్ పేరు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ అనుకున్న వాళ్ళకే కాంట్రాక్ట్ వస్తాయి తప్ప ఇది నీకెందుకురా అనే ధోరణి తప్ప బాగు చేద్దామని కాదు. పార్టీ పక్క పెట్టి వేరే ఊరు బాగు చేద్దాం, మన రోడ్లు, మన నీళ్లు, మన నిధులు, మన ముడి కాలువలు అలాంటివి పట్టించుకుని నాదులు లేదు. ఎవరికి ఎంత వచ్చి ఎవరికి ఎంత ముట్టి పంచుకోవడం తప్ప ఈ సొసైటీ, ఈ మున్సిపాలిటీ బాగు చేయడానికి ఎవరు లేరు. అంటే ఇప్పుడు నెక్స్ట్ జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆ ఎలక్షన్‌ల మీద మీ అభిప్రాయం అంటే ఇప్పుడు పార్టీ పరంగా చూసి ఓటేసే అవకాశం ఉందా? లేకపోతే ఒకవేళ నిలబడే వ్యక్తిని చూసి ఓటేసే అవకాశం ఉందా మీరు? ఇప్పుడు పనులు కావాలంటే పార్టీ పోకుండా వ్యక్తిగత మంచి వ్యక్తి అనే మనిషి చూసి ఓటేసి గెలిపిస్తే ఆయన మాత్రం ఏమైనా చేయగలుగుతాడు. ఒకవేళ స్వతంత్రంగా గెలిచి కూడా మరి పార్టీ మారని గ్యారంటీ ఏం లేదు. ఖచ్చితంగా పార్టీ మారుతాడు. ఆయన పెట్టిన డబ్బుల కోసమైనా, నిధుల కోసం రాబట్టుకోవడానికైనా పార్టీ మారినా అని అంటాడు అతను. మీరు రేపు ఇక్కడ నిలబడబోయే సభ్యునికి, వార్డ్ మెంబర్‌కి వాళ్ళ డబ్బులు చూసి ఓటేసే అవకాశం ఉందా? లేకపోతే మనిషిని చూసి వేసే అవకాశం ఉందా మీరు? వాళ్ళే ప్రభావం పెడతారు కదా. నా పార్టీ ఎంత ఇచ్చిండు, నేను దానికి రెట్టింపు ఇస్తా, వాళ్ళు ఆపిస్తే నేను పుల్లు ఇస్తా అని వాళ్ళే జనాలు లోపరుచుకొని ఓటు వేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలు దాటింది. దీనిపైన మీ అభిప్రాయం? కరెక్టే, కానీ ఇప్పుడు సొసైటీలో పేరు బాగానే ఉంది. ఈ మహిళల వల్ల ఫ్రీ బస్సు, రెండోది యూనిట్ కరెంటు, ఈ సన్న బియ్యం, ఇవన్నీ జనాలకు ఉపయోగపడుతున్నాయి. కానీ అవి ఈ డీలర్ ఏం చేస్తారు, అదే బియ్యం తర్వాత వాళ్ళే కొనుక్కుంటారు. 16 రూపాయల చొప్పున డీలరే కొంటండి ఇవాళ ఇక్కడ. నేను తెచ్చిన అనుకోండి, నాకు యాక్చువల్గా నాకు 18 కిలో రావాలి. 1 కిలో కట్టింగ్ ఏంటంటే నేను ఎంఆర్కి ఇచ్చుకోవాలి, ఆర్డీఓకి ఇచ్చుకోవాలి, నేను నా జోలు పెట్టుకోనా అని ఇక్కడ ఇక్కడ మీ డీలర్ పేరు ఏం పేరు? ఇట్లా కలిసి చెప్పుకోవడం బాగుండదండి, పేరు చెప్తే బాగుండదు. ఇట్లా సొసైటీ అన్ని తెలంగాణ ఈ ఒక్క డీలర్ కాదు, ప్రతి ఒక్క డీలర్ ఇదే జరుగుతుంది. నేను ఇప్పుడు ఆర్డర్ కదా, నేను అందుబాటులో ఉంటే ఆ సేవలు కొనుక్కొస్తా. వాళ్ళ పేర్లు చెప్పడం అంటే అక్కడ అదే పని చేస్తాను అతను. పలానా తీసుకుంటే నువ్వు కూడా అట్లా తీసుకుంటావు ఏంటంటే, మరి మేము ఎంఆర్ఓ తీసుకోవాలి, వాళ్ళకి తీసుకోవాలి, మా బతకాలి, మా గవర్నమెంట్ జాబులు ఏం లేవు, ఖాళీ సంచులు అమ్ముకోవాలి, వాటికి ఏమొస్తుంది తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? నా ఓటు అయితే వ్యక్తిగతంగా మనిషిని చూసి ఓటేస్తాను నేను. మార్కులు ఎన్ని ఇస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి? మీరు ఎన్ని మార్కులు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఎంత 10 మార్కులకు ఎన్ని ఇవ్వబోతున్నారు మీరు? 10 మార్కులు అంటే 5-6 ఇవ్వగలుగుతాం అంతే. ఎందుకంటే ఇప్పుడు జనాల వీక్నెస్ ఎట్లా ఉంటుందో చెప్పలేము కదా. రేపు అక్కడ ఓటు పలాని వ్యక్తి వేద్దామంటే చేయి పక్కకు పోవచ్చు, దాన్ని ఏముంది, వ్యక్తిగతంగా ఆలోచించి ఓటేస్తేనే బాగుపడతారు. ఎవరు బాగుపడరా, సొసైటీ ఎవరు బాగు చేయలేరండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వ్యక్తిగతంగా ఓటేస్తే బాగుంటుంది, కానీ ఇక్కడ డబ్బు అనేది ప్రధానంగా రాజకీయంగా కావచ్చు, ఎలక్షన్లలో ప్రధానంగా నడిచే ఆయుధం డబ్బు అనేది జరుగుతుంది. అలాంటి ఒక దానికి అమ్ముడు పోకుండా నిజాయితీగా ఉన్న వ్యక్తులకు ఓటేసుకొని అభివృద్ధి అనేది చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నియోజకవర్గం
మరిపేడ మున్సిపాలిటీలో మున్సిపల్ కేంద్రంలో ఉండడం జరిగింది. 4వ వార్డు సభ్యులతోని మనం మాట్లాడుతున్నాం. గత మీ పేరేం చెప్పండి? నా పేరు సాయి కుమార్. సాయి కుమార్. ఇప్పుడు గత హయాంలో ఇప్పుడు మీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు జరగబోతున్నాయి కదా! అంతకుముందు మున్సిపాలిటీ ఎలక్షన్‌లలో మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మీ 4వ వార్డ్ మెంబర్‌గా గెలిచిన వాళ్ళెవరు? అంటే వాళ్ళు ఎవరు గెలిచారు? మీకు ఎలాంటి పనులు చేశారు? టీఆర్ఎస్ పార్టీ తరపున వాళ్ళు గెలిచారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు పని చేసినప్పుడు స్టార్టింగ్‌లో చాలా మంచి పని చేశారు. మురుగు కాలువల సమస్యలు గాని, మరియు రోడ్డు సమస్యలు గాని స్టార్టింగ్‌లో బాగా చేశారు. తర్వాతి క్రమంలో పెరుగుతున్న కొద్దీ సిబ్బంది మున్సిపాలిటీ సంబంధించిన సిబ్బంది కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఫోన్ చేయంగా మురుక్కలు ఇరుక్కున్నా గాని, రోడ్లు సరిగ్గా క్లీన్ లేకపోయినా కూడా చేయంగా వచ్చి చేసి ఎళ్ళిపోయారు గానీ ఎమ్మటే రెస్పాన్స్ అనేది తొందరగా రావడం లేదు వాళ్ళ దగ్గర నుంచి. సో లేట్ రెస్పాన్స్ వస్తుంది. దాంతో పాటు కొన్ని ఎక్కడెక్కడైతే రోడ్లు పగిలిన చోటున గాని, ఎక్కడ పగిలిన కాలు మురుక్కల్లో గాని దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ చేస్తే బాగుంటది అని చెప్పి మేము అనుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్‌లలో పార్టీ పరంగా చూసి మీరు ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? లేకపోతే వ్యక్తిగత మంచి వ్యక్తిని చూసి ఏసే అవకాశాలు ఉన్నాయంటారా? జనరల్ గా పార్టీ కంటే ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆలోచిస్తే మనిషి స్వభావం బట్టి మనం ఆలోచించి ఓటేస్తాం. మనిషి ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆ మనిషి కొట్లాడగలిగే సత్తా అతని దగ్గర ఉంటే పార్టీతో సంబంధం లేకుండా ఖచ్చితంగా మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి నేను ఓటేస్తాను. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా చూసి ఓట్లేస్తంటున్నారు కదా! ఇప్పుడు వ్యక్తిని కాకుండా కొంతమంది డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. డబ్బు ఆ పరంగా ఏమన్నా అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయా? లేదు. డబ్బుకు లొంగిపోతే మనమే నష్టపోతామండి. డబ్బులు లొంగిపోకుండా మన ఈ ఒక వ్యక్తిగతంగా చూజ్ చేస్తే అరే ఇతను మనల్ని ఎన్నుకున్నాడు. మన కష్టజీవితోటి మనల్ని కష్టపడి మనల్ని ఓట్లు చేసి సాధించిన అతని మనం అతనికి ఎంత సహాయం గెలిపిస్తే అతన్ని మనకి ఇంకా కృషి చేసి చేయగలుగుతారని అనుకుంటున్నాను నేను. ఒకవేళ డబ్బు తీసుకున్నామంటే ఆ డబ్బుతో అక్కడితోటే శాశ్వతం అయిపోతుంది. వాళ్ళు సరైన పని చెయ్యరు, మనం పట్టించుకోరు, ఏం చెయ్యరు వాళ్ళు. సో నా దృష్టిలో అయితే డబ్బు తీసుకోకుండా ఓటేయడమే ఉత్తమం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతుంది మినిమం. దీనిపైన మీ యొక్క అభిప్రాయం అంటే మీరు ఎలాంటి రేటింగ్ ఇవ్వగలుగుతున్నారు? అంటే ఒక 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇవ్వగలుగుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓవరాల్ గా నేను 6.5 నుంచి 7 ఇవ్వగలుగుతున్నాను. సరే గత ప్రభుత్వంలో చేసిన అప్పులే కావచ్చు, రకరకాల టర్మ్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రకారంగా కావచ్చు. కానీ గత ప్రభుత్వం కొన్ని మంచి చేసింది, కొన్ని చెడు చేసింది. ఏదైతే చెడు చేసిందో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆ చెడు చేసిన దాన్ని ఆలోచించి కొంచెం మంచిగా చేసి ఇంకా చేస్తే బాగుంటుంది మేము అనుకుంటాను. అవి చాలా రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి చెడు జరిగినాయి. అవన్నీ మంచి చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకా నిలకడగా ఉంటుందని మేము అనుకుంటాం. ఇప్పుడు మీ డోర్నకల్ కాన్స్టిట్యున్సీ వైజ్‌గా ఇప్పుడు వచ్చేసి మన మీ ఎమ్మెల్యే గారు ఎవరు? రామచంద్ర నాయక్. ఆయన యొక్క వర్కింగ్ ఎలా ఉంది? ఆయన వర్కింగ్ బాగున్నది. ఆయన స్టార్టింగ్ లో ఎమ్మెల్యే ఉన్నంత వరకు బాగున్నది. మళ్ళీ ఆ తర్వాత ఈ మధ్యన ఆయనకు స్పీకర్ సంబంధించిన రిలేటెడ్ పోస్ట్ ఇవ్వగలరు. సో అతను ఎక్కువ శాతము క్యాబినెట్ సంబంధించిన దాని మీద దృష్టి ఎక్కువ సాధించరు. సో దాంతో పాటు కొంచెం కాన్స్టిట్యున్సీ మీద కూడా ఎక్కువ దృష్టి సాధిస్తే బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటాను. సో ఇప్పుడు తాను సొంత లొకేషన్ నుంచి ఇక్కడ నుంచే గెలిచిండు కాబట్టి సో దీన్ని మొత్తం రాష్ట్రం మొత్తం కాకుండా దీన్ని ఎక్కువ శాతం దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఏ పల్లెటూర్లలో ఎక్కడ నాణ్యత కరెక్ట్ లేదు, ఎక్కడ మన వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన సిబ్బంది సరిగా ఎక్కడ పని చేయట్లేదు అక్కడ బలపరుచుకొని ఇంకా పూర్తిగా బలపరుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే అవకాశాలు ఉంటాయి. చెప్పండి. సో మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్క్స్ వచ్చేసి 6 నుంచి 7 మధ్య ఇస్తుంటున్నారు. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ వార్డు పరంగా చూసుకుంటే మన బ్రదర్ యొక్క అభిప్రాయం ప్రకారం చూసుకుంటే ప్రభుత్వం యొక్క పనితనం బాగానే ఉంటుంది కానీ ఇక్కడ గెలిచిన తర్వాత కొంత కోణం అనేది మార్పు అనేది జరుగుతుంది. గెలిచిన తర్వాత కూడా చివరి వరకు పని అనేది సక్రమంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.